చిన్న పిల్లలు అంటే నెలల బిడ్డల నుంచి 12 సంవత్సరాల లోపు ఆడపిల్లల్ని చాలా అమానుషంగా, క్రూరంగా, వికృతంగా మానభంగాలు చేయడము, అంతటితో ఆగకుండా వాళ్ళని చంపేయడం కూడా జరుగుతోంది. అంతేకాదు వావి వరసలు మర్చిపోయి ఒక రకంగా వదిలేసి నీచాతి నీచంగా కుటుంబ సభ్యులు చెప్పడానికి చాలా అసహ్యంగా ఉంది, బాధగా కూడా ఉంది. అయినా చెప్పక తప్పదు, జరిగాయి కాబట్టి. ఆ బిడ్డల్ని కన్న తండ్రో, కూడా పుట్టిన అన్నదమ్ములో మానభంగం చేసి చంపేశారు అన్న వార్తలు వింటున్నప్పుడు ఎవరికైనా ఆవేశం కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఏమండి? అయితే మన ప్రభుత్వాలు, మన రక్షణ శాఖ పోలీసు వారు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇలా అనేక మంది ప్రభుత్వం తరఫున ఇటువంటి నేరాలు రెగ్యులర్గా, కంటిన్యూగా జరుగుతున్నప్పుడైనా కొంచెము శ్రద్ధ ఎక్కువ పెట్టి అటువంటి వాటికి ఎంత కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఎంత సత్వర నిర్ణయాలు తీసుకోవాలి, ఎంత వేగంగా ఇటువంటి అరాచకాలని ఆపడానికి ప్రయత్నించాలి అనేది వాళ్ళు దృష్టి సారించి అమలు చేస్తే బాగుంటుంది అని నా విన్నపం. ఇటీవల ఈ టైప్ ఆఫ్ అఫెన్స్లు జరగడమే కాకుండా ఇంకా దారుణమైన విషయం ఏమిటి అంటే, ఈ నేరాలు చేసే వాళ్ళందరూ చెబుతున్నటువంటి నేర కారణము చాలా సింపుల్గా తాగిన మైకంలో చేశానండి, డ్రగ్స్ మైకంలో చేశానండి, తెలియలేదు అని కాళ్ళ వేళ్ళపడి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇలా చెప్పేస్తున్నారు. నిన్ను తాగమని ఎవరు చెప్పాడు? డ్రగ్స్ తీసుకోమని ఎవరు చెప్పారు? అంటే అది నీ బలమైన బలహీనత. నీ బలమైన బలహీనతతోటి నువ్వు ఏం తప్పులు చేస్తున్నావు? నువ్వు ఒక మనిషివి అనే విషయం మర్చిపోతున్నావు మనిషి. ఏమండి? మర్చిపోయి వావి వరుసలు వదిలేసి కన్న తండ్రి కన్న కూతుర్ని రేప్ చేయడం ఏంటండి? ఇంతకంటే నీచాతి నీచమైన, వికృతమైన చర్య ఏదైనా ఉంటుందా లోకంలో? ఇలాంటివి జరుగుతున్నాయి. నిన్న జరిగిన విషయం కూడా పేపర్లో ఇవాళ చదివాం మనం. ఒక 12 ఏళ్ల పిల్లని, తల్లి లేని పిల్ల, హాస్టల్లో ఉండి చదువుకుంటోందిట. ఆ తండ్రి ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఆ పిల్లని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువచ్చి రాత్రిపూట మానభంగం చేసేసాడు. అది ఎక్కడికి పెడుతుంది? ఎలా చెప్తుంది? ఎవరికి చెప్తుంది ఆ వయసు పిల్ల? అయినా తెల్లవారు లేచాక పక్కింటి వాళ్ళకి వీళ్ళకి చెప్తే వాళ్ళ సహాయంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, పోలీసులు అతగాడిని అరెస్ట్ చేయడము జరిగింది. అయితే అది కాదు రెమెడీ. ఈ నేరస్తుల్ని అరెస్టు చేయడము, వాళ్ళకి ఏదో జైలు శిక్ష వేయడము అది సమస్యకి పరిష్కారం కాదని నా ఉద్దేశం.